రాజధానిలో రహదారుల కనెక్టివిటీ పెంచడంపై ప్రభుత్వం సిఆర్డీఏ దృష్టి సారించాయి. ప్రస్తుతం ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు విజయవాడ బైపాస్ రోడ్డు ద్వారా అమరావతికి అనుసంధానం ఏర్పడింది. రాజధానిలోని మరో 2 రహదారుల్ని జాతీయ రహదారి కలిపేలా పనులు జరుగుతున్నాయి. అంతర్గత రహదారుల అభివృద్ధిపైన సిఆర్డీఏ అధికారులు దృష్టి సారించారు. దీనిపై మా ప్రతినిధి చంద్రశేఖర్ గ్రౌండ్ రిపోర్ట్. ధన్యవాదాలు గౌతమ్. రాజధాని అమరావతికి అనుసంధానం చేసే విధంగా ఇతర ప్రాంతాలతో రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ అలాగే అమరావతి అభివృద్ధి సంస్థ దృష్టి సారించాయి. ఈ నెల 13వ తారీఖున సీడ్ యాక్సిస్ రోడ్డు 2 దశలు కూడా పూర్తి చేసి విజయవాడ మంగళగిరి మార్గానికి సంబంధించి అనుసంధాన ప్రక్రియ పూర్తి చేశారు. తద్వారా విజయవాడ నుంచి రాజధానికి వచ్చేటువంటి వాహనదారులకు కావచ్చు, ప్రజలకు, అధికారులకు అందరికీ కూడా ఎంతగానో ఒక మంచి రహదారి అయితే అందుబాటులోకి వచ్చింది. ఇక రాజధానికి అనుసంధానించినటువంటి మిగతా మార్గాలపైన కూడా ఇప్పుడు ప్రభుత్వం సిఆర్డీఏ అమరావతి అభివృద్ధి సంస్థ దృష్టి సారించాయి. ఇందులో ప్రధానంగా మొన్న సీడ్ యాక్సిస్ రోడ్డును E3గా వ్యవహరించారు. మరొక 3 రహదారులు E1 అలాగే E13, E15 ఈ 3 రహదారుల అభివృద్ధి పైన కూడా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. దానికి సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేసే దిశగా కూడా సమీక్షలు కూడా నిర్వహించి వేగంగా కూడా పనులు చేయాలని చెప్పేసి కూడా అధికారులను మంత్రి అలాగే ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు. ప్రధానంగా ఇందులో E1 రహదారి అంటే ప్రస్తుతం కరకట్ట ఏదైతే కృష్ణానది ఆనుకునే కరకట్ట ఉంటుంది, దాన్ని ఉండవల్లి నుంచి బోరుపాలెం వరకు కూడా ఆ కరకట్టను విస్తరిస్తూ ఉన్నారు. మొత్తం 60 మీటర్ల మేర ఈ రహదారిని విస్తరిస్తున్నారు. ప్రస్తుతం సింగిల్ లైన్ మాత్రమే ఉంది. దాన్ని 4 లైన్లుగా ఆ కరకట్టను విస్తరించడం ద్వారా ఒక మంచి రహదారి అయితే రాజధాని ప్రాంతంలో ఉంటుంది. అది కృష్ణానది వెంట ఉంటుంది. దాన్ని ఆనుకునే పర్యాటక ప్రాజెక్టులు అన్నీ కూడా వచ్చే విధంగా కూడా రూపకల్పన చేశారు. దీనివల్ల 2 రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, మెరుగైనటువంటి రవాణా సౌకర్యం రావడంతో పాటుగా పర్యాటకంగా కూడా ఆ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు కూడా అవకాశాలు ఏర్పడతాయి. మరో ముఖ్యమైనది ఏంటంటే కూడా ఆ రహదారి నిర్మించేటువంటి క్రమంలో ఆ కరకట్టనంతా కూడా బలోపేతం చేస్తారు. తద్వారా కృష్ణానది తీర ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఎలాంటి భయం లేకుండా, వరదలు వచ్చినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా కూడా ఉంటుంది. తద్వారా అమరావతికి సంబంధించినటువంటి రాజధాని ప్రాంత ప్రజలకు కూడా ఎలాంటి భారీ వరదలు కృష్ణానదికి వచ్చినప్పటికి కూడా ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా కూడా అవకాశం ఏర్పడుతుంది E1 రహదారి ద్వారా. అలాగే E3 రహదారిని కూడా పనులు వేగంగా జరుగుతున్నాయి. దీన్ని రాజధాని పరిధిలో నుంచి ఎయిమ్స్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి కొండ మీద నుంచి ఆ రహదారి వెళ్తుంది. అది వచ్చి జాతీయ రహదారికి కలిసే విధంగా కూడా దీనికి రూపకల్పన చేశారు. దీని పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ప్రధానంగా కొన్ని భౌగోళిక పరిస్థితులు కొంత దీనికి అడ్డంకిగా ఉన్నప్పటికీ కూడా ఆ కొండను తొలుచుకుంటూ ఆ రహదారి నిర్మాణ పనులను వేగంగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరో ముఖ్యమైనటువంటి రహదారి E15 E15 రహదారి మంగళగిరి మీదుగా వచ్చి జాతీయ రహదారిని కలిసే విధంగా రాజధాని అనుసంధానిస్తూ దీన్ని డిజైన్ చేశారు. దీనికి సంబంధించినటువంటి పనులు అంటే రాజధాని పరిధిలో అయితే దీని పనులు పూర్తయిపోయినప్పటికీ మంగళగిరి మీదుగా దాన్ని తీసుకెళ్లేటువంటి పనులు ఇవన్నీ కూడా చేపట్టాల్సింది. దానికి సంబంధించినటువంటి భూసేకరణ కానీ అయితే భూసేకరణ కానీ ఇతర అడ్డంకులు, సాంకేతిక అవరోధాలు వీటిని కూడా అధిగమించి ఆ పనులు కూడా ప్రారంభించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తోంది. అంతర్గతంగా రాజధాని పరిధిలో జరుగుతున్న పనులు కాకుండా బయట వైపు అనుసంధానించే పనులు కూడా త్వరగా చేపట్టాలని చెప్పేసి విషయం కూడా ఆ విషయంలో కూడా పనులు వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరో ముఖ్యమైనది ఏంటంటే రాజధానిలో ఉన్నటువంటి అంతర్గత రహదారులు ఇవన్నీ కూడా గ్రిడ్ రహదారులుగా అంటారు. ఆ గ్రిడ్ రహదారులన్నీ కూడా వేగవంతం చేయాలి. ఎందుకంటే రాజధానికి రావడమే కాదు, రాజధానిలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడం కూడా ముఖ్యం. కాబట్టి అంతర్గత రహదారుల అభివృద్ధి కూడా చాలా కీలకమవుతుంది. ఈ అంతర్గత రహదారుల అభివృద్ధికి సంబంధించి కొన్ని చోట్ల ఏంటంటే భూసేకరణ సమస్యలు అక్కడక్కడ పెండింగ్ ఉన్నటువంటి కారణంగా అక్కడ వాటిని పూర్తి చేసి ఆ రహదారులు ఇబ్బంది లేకుండా సజావుగా వెళ్లే విధంగా కూడా చర్యలు తీసుకునే దిశగా కూడా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అలాగే రైతులకు రాజధానిలో భూమి ఇచ్చిన రైతులకు ప్లాట్లు కూడా ఇచ్చారు. ఆ ప్లాట్లకు చేరుకునేందుకు వీలుగా కూడా రహదారుల నిర్మాణం జరుగుతుంది. ముందుగా అయితే దానికి సంబంధించి మట్టి గ్రావెల్ రోడ్లు అయితే వేశారు. దానిపైన ఈ తార్ రోడ్లు కానీ చుట్టూ ఉన్నటువంటి మౌలిక వసతుల కల్పన కూడా చేపట్టాల్సి ఉంది. తద్వారా ఆ రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు ఆ ప్లాట్లలో కూడా ఏదైనా నిర్మాణాలు చేసుకునేందుకు లేకపోతే వాళ్ళు అక్కడ ఏదైనా వాణిజ్య వ్యవహారాలు ప్రారంభించేందుకు ఒక అనువైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అక్కడైనా నిర్మాణాలు చేసుకోవాలంటే అక్కడికి వెళ్లేందుకు ముందు ఒక మంచి రోడ్డు అయితే ఉండాలి. ఆ రోడ్లన్నీ కూడా నిర్మించడం ద్వారా అక్కడ ఆర్థిక వ్యవహారాలు కూడా అభివృద్ధి అవుతాయి. ఆ ప్రాంతానికి
కొన్ని నిర్మాణాలు జరిగిన తర్వాత ప్రజలు వచ్చి ఉండేందుకు అవసరమైనటువంటి సౌకర్యాలు కూడా సమకూరుతాయి. కాబట్టి ఆ దిశగా కూడా ప్రభుత్వము సిఆర్డీఏ అమరావతి అభివృద్ధి సంస్థ చర్యలు తీసుకుంటున్నాయి. ఇలా సీడాక్సిస్ రోడ్తో పాటుగా రాజధానిలో ఉన్నటువంటి ఇతర రహదారుల అభివృద్ధి, అంతర్గత రహదారుల నిర్మాణం వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఏదైతే నిర్దేశిత గడువులు అయితే ఉన్నాయో ఆ గడువు ప్రకారం వాటిని కూడా పూర్తి చేసే దిశగా కూడా యంత్రాంగము అధికారులందరూ కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది రాజధాని అమరావతికి సంబంధించి బయట ప్రాంతాలతో అనుసంధానం, అంతర్గత రహదారుల అభివృద్ధికి సంబంధించిన సమాచారం. కెమెరామెన్ అలితో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.